హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డిఫరెంట్గా ఉండే పొటాటో క్యారెట్ ఫ్రైని ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేశారా? ట్రై చేయకపోయి ఉంటే ఈసారి మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పొటాటో అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. సో ఇలా ఒకసారి చేశారంటే సైడ్ డిష్గా కానీ రైస్లో మిక్స్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్రై కోసం ఒక స్మాల్ 5 పొటాటోస్ ఇంకా 2 క్యారెట్స్ తీసుకున్నాను. క్యారెట్స్ని పొటాటోస్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న పీసెస్గా. ఇంకా ఒక ఆనియన్, కరివేపాకు, ఇంకా 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, క్రష్ చేసుకున్న 4 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా కరివేపాకు వేసి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని కట్ చేసుకున్న క్యారెట్ ఇంకా పొటాటో పీసెస్ని కూడా ఒకసారి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి పీసెస్ సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ ఫ్రై కోసం కావాల్సిన పొడిని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం పుట్నాల పప్పు, ఎండుమిర్చి, కొబ్బరి, జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి తీసుకొని ఇలా మిక్సర్ జార్లో వేసి పౌడర్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ ఫ్రైకి ఈ పౌడర్ వల్లనే టేస్ట్ వస్తుంది. అప్పుడప్పుడు ఇలా పీసెస్ని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతూ ఉంటుంది. క్యారెట్ అంటే హెల్తీ ఫుడ్ కదా, కొంతమంది పిల్లలు క్యారెట్ తినడానికి ఇష్టపడరు. కానీ ఈ విధంగా పొటాటోతో కలిపి చేసామంటే వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు. సో ఈజీగా తినేస్తారు. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పౌడర్ను యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పౌడర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి. క్యారెట్ ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇదండి రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.